కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ గేమ్ రసవత్తరంగా సాగుతోంది. సీఎం మార్పుపై ఊహాగానాలు అంతకంతకు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో నేతల మధ్య మాటలు, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు పొలిటికల్ గా మరింత హీటెక్కించాయి. ప్రజలు తమకు కొంతకాలం కోసం మాత్రమే అధికారం ఇవ్వలేదని, 5 ఏళ్లు పాలించేందుకు ఆమోదం తెలిపారని సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు, అది 5 ఏళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకిచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నామంటూ సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. ఇక అంతకుముందు మాట నిలబెట్టుకోవటం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోటి లేదని అర్థం వచ్చేలా డీకే శివకుమార్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, కర్ణాటకలో గత కొద్ది రోజులుగా అంటే సీఎం మార్పుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్యనే ఎక్స్ వేదికగా ఈ డైలాగ్ వారిని ఏ విధంగా చూడాలి? హరీష, కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ ఉన్న సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరగడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఆ సందర్భంగా కూడా సీఎం అభ్యర్థి ఎవరు అన్న దానిపైన దాదాపు 15-20 రోజుల వరకు కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ తర్వాత డీకే శివకుమార్ను ఒప్పించి ఈ యొక్క సీటు షేరింగ్ ప్రక్రియ భాగంగా ఈ 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యకు, ఆ తర్వాత డీకే శివకుమార్కే సీఎం పదవి ఇస్తామంటూ కూడా ఇద్దరిని కూడా ఒప్పించినట్టుగా డీకే శివకుమార్ వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తాను పడ్డ కృషి, తాను చేసిన ఫలితాల వల్లే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనేది డీకే శివకుమార్ అధిష్టానంతో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సిద్ధరామయ్య ఏదైతే సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా లాయల్టీగా ఉన్న వ్యక్తి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవినిస్తూ 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేస్తానంటూ కూడా అప్పట్లో సోనియా గాంధీ తనకు మాట ఇచ్చిందని, ఆ విషయం పార్టీలో ఉన్న 4-5 పెద్దలకు చాలా స్పష్టంగా తెలుసు అనే విషయం డీకే శివకుమార్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే సిద్ధరామయ్య కూడా దీనికి కౌంటర్గా 2028 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే తాను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం ఈ 5 ఏళ్లు కూడా తాను ముఖ్యమంత్రి పదవిలో ఉంటాను అంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. డీకే శివకుమార్ వర్గం ఇప్పటికే ఢిల్లీలో లాబింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇటు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేతో వాళ్ళంతా కూడా భేటీ అయ్యారు. అయితే కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లికార్జున ఖర్గే ఈ యొక్క అంశాన్ని ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తోటి ఈ అంశం పైన తాను చర్చించి సయోధ్య కుదిర్చి ఈ యొక్క వివాదాన్ని పరిష్కరిస్తానంటూ కూడా ఇరు నేతలకు చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఇప్పటికే ఈ అంశం పైన ఇటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరు కూడా దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు, లేదా ఆ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా డీకే శివకుమార్ పీసీసీగా ఉండడము, ఆ తర్వాత తాను చేసిన పాదయాత్రలు కావచ్చు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను పడ్డ కష్టం, ఇదంతా కూడా కాంగ్రెస్ అధినాయకత్వానికి అంతా తెలుసు. కాబట్టి తనతోటి ఈ యొక్క సీట్ల షేరింగ్ కు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడారు అనేది కూడా డీకే శివకుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.